Hi friends, welcome to my Coding for You channel. Set operations in Python. మనం ఆల్రెడీ సెట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నాం. సెట్ మెథడ్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి సెట్ ఆపరేషన్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, ఈ సబ్సెట్, ఈ సూపర్ సెట్ అని చెప్పి మనం సమ్ ఆపరేషన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి యూనియన్ ఆపరేషన్కి ఫర్ ఎగ్జాంపుల్గా ఇమేజ్ వేలో ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఇమేజ్ వచ్చేసరికి ఏ అనే సెట్, బి అనే సెట్. ఏ అనే సెట్లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 3 2 4 5. బి అనే సెట్లో 6 4 5 7 8 9. ఈ టూ సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ అవుతేనే టోటల్ ఎలిమెంట్స్ కలిపితే సి అనే సెట్ అనేది వస్తుంది. డిఫాల్ట్ ఎలిమెంట్స్ని తీసేసి డిఫాల్ట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి మనం తీసుకున్న ఎలిమెంట్స్ అన్నీ సెట్ 1 సెట్ బి టోటల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి మనకి సి అనే సెట్ అనేది వస్తుంది. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి. యూనియన్ ఆపరేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సెట్ 1 సెట్ 2 అని చెప్పి 2 సెట్స్ తీసుకుంటాం. సెట్ 1 వచ్చేసి సమ్ ఎలిమెంట్స్, సెట్ 2 వచ్చేసి సమ్ ఎలిమెంట్స్ అని చెప్పి మనం తీసుకున్నాం. యూనియన్కి సింటాక్స్ ఏంటి? మనం ప్రింట్ చేస్తున్నాం సెట్ 1 యూనియన్ సెట్ 2 అని చెప్పి. సెట్ 1 యూనియన్ సెట్ 2. యూనియన్ అంటే ఏంటి? మనకి సెట్ 1 ఎలిమెంట్స్ సెట్ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది? 2 సెట్స్ని యాడ్ చేస్తే మనకి అవుట్పుట్లో టోటల్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్షన్ అంటే ఏంటో మనం ఇమేజ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇమేజ్ వచ్చేసి ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ సెట్ 1 వచ్చేసి ఏంటి? 1 3 2 4 5. సెట్ బి ఏంటి? 6 4 5 8 7. మనకి ఏంటి ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? 2 సెట్స్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అనేవి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. ఇప్పుడు 2 సెట్స్లో కామన్గా ఉన్నాయి ఏంటి? ఏలో 4 5, బిలో 4 5. అంటే ఈ 2 సెట్స్లో 4 5 అనేది కామన్గా ఉంది. సో మనకి అవుట్పుట్ వచ్చేసి 4 5 అని చెప్పి ప్రింట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇంటర్సెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే సెట్ 1 సెట్ 2 అని చెప్పి 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సెట్ 1 సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం, సెట్ 2 సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. ప్రింట్ చేస్తున్నాం. సింటాక్స్ ఏంటి? సెట్ 1 ఇంటర్సెక్షన్ సెట్ 2. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? అసలు కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అనేవి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏది? సెట్ 1 సెట్ 2లో 4. సెట్ 1లో 4 అనే ఎలిమెంట్, సెట్ 2లో 4 అనే ఎలిమెంట్ మనకి కామన్గా ఉంది. మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అవుద్ది? 4 అనే ఎలిమెంట్ అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. ఇంటర్సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కామన్. యూనియన్ ఈజ్ నథింగ్ బట్ ఏ టోటల్ ఎలిమెంట్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ ఆపరేషన్ అనేది మనం ఒక ఇమేజ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇమేజ్ వచ్చేసరికి ఏ అనే సెట్, బి అనే సెట్ అని చెప్పి 2 సెట్స్ తీసుకున్నాం. ఏ సెట్లో ఏంటి? 1 3 2 4 5 అని చెప్పి సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బి సెట్లోకి వచ్చేసరికి 6 4 5 7 8 అని చెప్పి సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. డిఫరెన్స్ బి అంటే ఏంటి? అసలు 2 సెట్స్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని తీసేసి ఏలో ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే మనకు అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఏంటి అంటే సెట్ 1 సెట్ 2 అని చెప్పి ఎలిమెంట్స్ తీసుకున్నాం. సెట్ 1లో సమ్ ఎలిమెంట్స్, సెట్ 2లో సమ్ ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తున్నాం. సింటాక్స్ ఏంటి? సెట్ 1 డిఫరెన్స్ సెట్ 2. మనకి ఏం ప్రింట్ అవుద్ది? కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అనేవి రిమూవ్ చేస్తుంది. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని తీసేసి సెట్ 1లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. డిఫరెన్స్ బి అంటే సెట్ 1లో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తుంది. సెట్ 1 సెట్ 2లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తుంది. మనకు అవుట్పుట్లో ఏం ప్రింట్ చేస్తుంది? అప్పుడు 1 2 3 సెట్ 1లో ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే ప్రింట్ చేస్తుంది, కామన్ ఎలిమెంట్ని తీసేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ సబ్సెట్, ఈ సూపర్ సెట్ అంటే ఏంటో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే S1 S2 అని చెప్పి సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం.
S1 సమ్ ఎలిమెంట్స్ 1 2 3 అని చెప్పి ఎలిమెంట్స్ తీసుకున్నాం. S2 సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. ప్రింట్ చేస్తున్నాం ఏంటి, సెట్ 1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ సెట్ 2 అంటే సెట్ 1లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సెట్ 2లో ఉండాలి. ఒక ఎలిమెంట్ లేకపోయినా అది అవుట్పుట్ అనేది ఫాల్స్ అని చూపిస్తుంది. సెట్ 1లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సెట్ 2లో ఉండాలి. సో అప్పుడు మనకు అవుట్పుట్ ట్రూ అని చెప్పి ప్రింట్ అవుద్ది. అండ్ అలానే ఈ సూపర్ సెట్ అంటే ఏంటో చూద్దాం. సెట్ 1 సెట్ 2 అని చెప్పి 2 సెట్స్ తీసుకున్నాం. ఇది కూడా సేమ్ సబ్సెట్కి ఆపోజిట్గా ఉంటుంది. అంటే ప్రింట్ చేస్తున్నాం సెట్ 2 ఈ సూపర్ సెట్ ఆఫ్ సెట్ 1 అంటే ఏంటి, సెట్ 2లో ఉన్న ప్రతి ఎలిమెంటు సెట్ 1లో ఉండాలి. ఒక ఎలిమెంట్ లేకపోయినా అది అవుట్పుట్ ఫాల్స్ అని చెప్పి ప్రింట్ అవుద్ది. మనకు ఇప్పుడు ఏంటి, సేమ్ ఉన్నాయి, సెట్ 2లో ఉన్న ఎలిమెంట్స్ సెట్ 1లో ఉన్నాయి. సో మనకు అవుట్పుట్ ట్రూ అని చెప్పి మనకి ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెట్స్లో ఫర్ లూప్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ కీవర్డ్ యూజ్ చేసుకున్నాం, ఐ అనే వేరియబుల్ తీసుకున్నాం, ఇన్ సమ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం, సెట్ ఇచ్చుకున్నాం, ప్రింట్ ఐ ప్రతి ఎలిమెంట్ని మనం ప్రింట్ చేస్తున్నాం. లూప్ అవుతుంది, ప్రతి ఎలిమెంటు ఇటరేట్ చేసుకుంటుంది. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ప్రతి ఎలిమెంటు లూప్ అవుతూ రన్ చేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుద్ది. మనం ఇప్పటిదాకా సెట్ ఆపరేషన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.